హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జై భారత్ అండి. సార్ వ్యాలంటీర్లని ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు, దానిని దూరం పెట్టేశారు. సో ఈ నిర్ణయం తీసుకుంది కదా, ఈ నిర్ణయం పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఒకటండి, మా అధ్యక్షులు గారు టైం అండ్ అగైన్ చెప్తున్నారు వాలంటీర్ల విషయంలో. సో వాళ్ళు ఏదైతే పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో ఉన్నారో పర్టికులర్గా ఎలక్షన్ టైంలో వాళ్ళు దాన్ని ఏమంటారు, కొంచెం ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎన్నికలు జరగకుండా అడ్డుకునే దానికి అవకాశం ఉంది. సో వాలంటీర్ని విధుల నుంచి దూరంగా ఉంచకుండా సో ట్రాన్స్ఫర్స్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగులను ట్రాన్స్ఫర్స్ చేసినట్టే ఈ ఎన్నికల కాలం అయ్యేంత వరకు ఒక జిల్లాలో ఉండే వాలంటీర్స్ మొత్తాన్ని ఇంకో జిల్లాకి, ఇంకో జిల్లాలో ఉండే వాలంటీర్స్ ఇంకో జిల్లాకి ఇలా డిస్ట్రిక్ట్ వైజ్ స్థానచలనం చేస్తే ఎన్నికల్లో వాళ్ళ ప్రభావం తక్కువ ఉంటుంది. ఆ రకంగా చేస్తే బాగుంటుందని మేము అనుకున్నాము. కానీ ఈసీ దానికి భిన్నంగా సో వాళ్ళని అసలు ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియకి దూరంగా ఉంచింది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు వైసీపీ టీడీపీ రెండు బ్లేమ్ గేమ్ ఆడటం మొదలుపెట్టాయి. సో వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళు చేసిన కుట్ర వల్ల వాలంటీర్లు పెన్షన్ ఇచ్చేదానికి ముందుకు రావట్లేదని ఒకటి, టీడీపీ వాళ్ళు ఏంటంటే అసలు ఈ వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు, గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకొని అనేసి టీడీపీ వాళ్ళు ఈ బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయింది. అసలు వాళ్ళు న్యాచురల్గా డ్యూటీల నుంచి దూరం పెట్టకుండా ట్రాన్స్ఫర్ చేసి ఉంటే బాగుండేది అనేసి జై భారత్ నేషనల్ పార్టీ యొక్క అభిమతం అండి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తంలో చూసుకుంటే ఇప్పుడు పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో, నేను నిన్న గ్రౌండ్లో పెన్షనర్స్తో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు ఇంటికి వచ్చే పెన్షన్ని ఇప్పుడు మేము వెళ్ళి పంచాయత్ ఆఫీస్ దగ్గర పడిగాపులు కాయాలా, ఎంతమందికి ఇస్తారు ఒక సెక్రటరీ. సో పొద్దున్నే నిద్ర లేచే టైం మా పెన్షన్ మా చేతిలో ఉండేది, ఇప్పుడు అలా లేదనేసి ఒక రకమైన ఒక నెగిటివ్ ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు. బట్ దీన్ని మేము ఎలా చూస్తామంటే, అసలు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి అయిపోయే పెన్షన్ని ఒక వాలంటీర్ అనే ఒక మెకానిజంని డెవలప్ చేసి మీ కార్యకర్తలను అందులో పెట్టేసేసి మీ కార్యకర్తల ద్వారా పెన్షనర్స్ని, గవర్నమెంట్ స్కీమ్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ పార్టీ ఓటర్స్గా మార్చుకునే ప్రయత్నం చేయడం వైసీపీ చేసిన తప్పు. సో డైరెక్ట్గా ప్రతి పెన్షనర్కి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించేసి ఎవ్రీ మంత్ ఫస్ట్ గవర్నమెంట్ శాలరీ శాలరైజ్డ్ ఎంప్లాయీకి శాలరీ పడ్డట్టే పెన్షనర్స్ కూడా పెన్షన్ పడి ఉంటే అయిపోయేది కదా. దానికి ఇంత డబ్బు వేస్ట్ అవ్వదు. ఇప్పుడు వాలంటీర్కి ఇచ్చే డబ్బు వేస్ట్ అయ్యేది కదా, వేస్ట్ అవ్వకుండా ఉండేది కదా. గవర్నమెంట్ దాన్ని ఇంకో దానికి వాడేదానికి అవకాశం ఉండేది. అలా చేయకుండా ఒక దాన్ని ఏమంటారు, ఒక ఎక్స్ట్రా పార్టీ మెకానిజంని ఇలా డెవలప్ చేసి దాన్ని గవర్నమెంట్ ఎక్స్చెకర్ నుంచి డబ్బుల్ని వాళ్ళు శాలరీగా ఇచ్చి ఇలా వాడుకోవడం అనేది వైసీపీ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. అది దిగజారుడు రాజకీయం చేయడం పోగా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫలానా పార్టీ వల్ల వీళ్ళు పెన్షన్స్ ఇవ్వట్లా అని పెన్షనర్స్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సో అది ఎంతవరకు సమంజనీయం కాదు అసలు. ఓకే, ఎవరు వైసీపీ రెచ్చగొడుతుంది? అది తప్పు కదా. అది ఎలక్షన్ టైంలో మీ వాలంటీర్స్ని, ఓటర్లని ప్రభావితం చేస్తున్నారు కదా. అండ్ మా అధ్యక్షులు వారు ఇంకోటి కూడా చెప్పారు, అసలు వాళ్ళని ఎలక్షన్ డ్యూటీల నుంచి దూరంగా పెట్టకుండా ఉంచే జిల్లాల నుంచి ట్రాన్స్ఫర్ చేయండి అన్నారు. గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకున్నాడు, 5,000 కావచ్చు, 6,000 కావచ్చు, 7,000 ఎంతైనా కావచ్చు, గవర్నమెంట్ ఎక్స్చెకర్ నుంచి శాలరీ తీసుకున్నాడు కాబట్టి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాల్సింది. గవర్నమెంట్ ఎలక్షన్ ప్రక్రియలో వాళ్ళని కూడా భాగస్వామ్యులు చేసి ఉండాల్సింది. జిల్లాలు మారితే పని అయిపోయేది, వాళ్ళు ప్రలోభాలకు గురి చేసేదానికి అవకాశం ఉండదు కదా ఒకసారి వాళ్ళ లొకాలిటీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. సో అలా చేయకుండా దూరంగా ఉంచడం అనేది కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం పెన్షనర్స్ విషయంలో వాళ్ళని వాడే బదులు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వేస్తే పని అయిపోతుంది. దానికి ఇంత హంగామా, ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు అసలు. అంటే వైసీపీ ఏ విధంగా రెచ్చగొడుతుంది, ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఓటర్లని? అంటే ఒకటి, ఇప్పుడు జగన్ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మీ ఇంటికి తీసుకొచ్చి ఇప్పిస్తున్నాడు, మీ జగన్ గవర్నమెంటే చేస్తుంది ఇదండి. వాళ్ళు గవర్నమెంట్ పెన్షన్ని గవర్నమెంట్ డబ్బు, అది ప్రజలు ట్యాక్స్ పేయర్స్ మనీని పెన్షన్స్గా ఇస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్, సాక్షి టీవీ లేకపోతే భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో వచ్చిన ప్రాఫిట్స్ పెన్షన్స్గా ఇస్తున్నట్టు ఒక రకమైన ఒక అద్భుతమైన కల్పన. జగన్ ఇస్తున్నాడు డబ్బులు, జగన్ సొంత ఆస్తిని పంచట్లేదు కదా, ట్యాక్స్ పేయర్స్ మనీని రీడిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అది గవర్నమెంట్ మనీ, అది పబ్లిక్ మనీని పబ్లిక్ ఇచ్చి జగన్ ఏదో సొంత డబ్బు ఇస్తున్నట్టు అది దాన్ని ఒక రకమైన అద్భుత కల్పనతో కూడుకున్న ప్రచారం చేస్తున్నాడు కదా. ఇప్పుడు వీళ్ళని మార్చేసరికి వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆగిపోతుంది అన్నంత ఇంకో కుట్ర చేస్తున్నారు. ఏమైంది, అకౌంట్లో వేసేయండి. ఇప్పుడు టీడీపీ కూడా క్యాష్ చేసుకోవాలని అయితే ప్రయత్నం అయితే చేస్తుంది అంటున్నారు. అంటే ఏ విధంగా చేసుకునే ఛాన్స్ ఉందంటారు? అంటే టీడీపీ ఎలా క్యాష్ చేసుకుంటుంది? అంటే ఇప్పుడు వాలంటీర్లను దూరంగా పెట్టి వైసీపీ
అంటే ఒకళ్ళ మీద ఒకరైతే కుట్రకోణం అయితే పన్నుతున్నారు కదా. ఇప్పుడు ఈరోజు పేపర్లు మీరు ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు బురద చల్లుకుంటున్నారు కదా. సో అక్కడ వాళ్ళకు న్యాయం, వాలంటీర్లకు న్యాయం జరగాలని ఎవరికీ లేదు. వాళ్ళని మా ఎన్నికల అవసరానికి ఎలా వాడుకోవాలని వైసీపీకి, లేకపోతే వీళ్ళని ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉంచాలి ఎలా అనేది టీడీపీకి. అంతే తప్ప వాళ్ళకి నిజంగా జెన్యూన్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఆలోచన ఇద్దరులో ఎవరికి ఉంది? ఒక 5,000 రూపాయల జీతం తప్ప వాళ్ళకు 30,000 25,000 30,000 జీతం వచ్చి ఉద్యోగం ఇప్పించే పరిస్థితి టీడీపీ కానీ వైసీపీ కానీ చేసే పరిస్థితి లేదు కదా. ఏ కాడికి 5,000 జీతం ఇచ్చి పార్టీ అవసరాల కోసం వాడుకునే ప్రయత్నం వైసీపీ చేస్తున్నారు. అది కూడా లేకుండా చేసే ప్రయత్నం టీడీపీ చేస్తూ ఉంది. సో ఇప్పుడు వాలంటీర్లను కంప్లీట్ గా దూరం పెట్టడం వలన ఒక పార్టీకి పర్టికులర్ గా లాభం జరుగుతుంది, ఇంకో పార్టీకి అంటే వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు రైట్ ఫ్రమ్ బిగినింగ్ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన అంతా మనోళ్లే అంటే పార్టీ కార్యకర్తలు వాలంటీర్లు పెట్టి పార్టీ కార్యకర్తలకు గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇవ్వడం ఏంటి అసలు? తప్పు కదా అది. ఏదైనా రిటర్న్ ఎగ్జామ్ పెట్టారా వాళ్ళకి? ఎగ్జామ్ ఏమైనా పెట్టి రిక్రూట్ చేశారా? లేదు కదా. వాళ్ళకి నచ్చిన వాళ్ళని పిక్ చేసుకున్నారు. అది వాళ్ళ పార్టీలో లోకల్ లీడర్స్ ఎవరిని సిఫార్సు చేస్తే వాళ్ళనే తీసుకున్నారు. అదొక యాంటీ కాన్స్టిట్యూషనల్ మెకానిజం కదా. దానికి ఒక చట్టబద్ధత లేదు, ఎగ్జామ్ ఏం జరగలేదు. సో ఇలా ఒక ఇల్లీగల్ మేనర్లో వాళ్ళ పార్టీ యాక్టివిస్ట్ని తీసుకొచ్చి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా శాలరీ ఇచ్చి పార్టీ పనులకు వాడుకుంటున్నారు కదా. అది ఎంతవరకు సమర్థనీయం అంటారు? సో ఇప్పుడైతే పెన్షన్లు రావడం అనేది కాస్త డిలే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా అవుతుంది కదా. అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పంచాయత్ ఆఫీసు సెక్రటరీ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. ఎండలు పెరిగిపోయినాయి. సో వృద్ధులు, తర్వాత దివ్యాంగులు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో ఈ మెకానిజం అంతా వాలంటీర్లు కూడా లేకుండా మీరు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి వేస్తే పని అయిపోతుంది కదా. అసలు ఏ ప్రాబ్లం ఉండదు, సీమ్లెస్ మీరు ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. అక్కడ గవర్నమెంట్ ఎక్స్చెకర్ వేస్ట్ అవ్వదు, వాళ్ళు ఎవరో వచ్చి ఇస్తారని చూడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తే వెరీ సింపుల్ ప్రాసెస్. అంటే ఇప్పుడు ఈ డిలే అవ్వడం అనేది ఎలక్షన్స్ పైన ఏమైనా ప్రభావం చూపించే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళిద్దరు బ్లేమ్ గేమ్ ఆడతారు. వీళ్ళిద్దరిలో ఎవరు బ్లేమ్ గేమ్ని పర్ఫెక్ట్గా ఆడతారో వాళ్ళకి ప్లస్ అవుతుంది. ఇప్పటి వరకు చూసుకుంటే మరి ఎవరు ఈ గేమ్ బాగా ఆడారంటారు? వైసీపీ బెటర్గా ఆడుతుంది కదా బ్లేమ్ గేమ్. సో వైసీపీ పార్టీ రైట్ ఫ్రమ్ ద బిగినింగే బ్లేమ్ గేమ్స్తో పుట్టిన పార్టీ అది. సో బ్లేమ్స్ తర్వాత ఒక అసత్యాలతో పుట్టిన పార్టీ కదా వైసీపీ పార్టీ. పుట్టిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత చెప్పింది ఒకటి చేస్తుంది ఇంకోటి కదా. ఓకే. సో ఏది కూడా చెప్పింది చెప్పినట్టు చేయలేదు కదా. రాజధాని అక్కడే ఉంటుందన్న, రాజధాని అక్కడ లేదు. ఇప్పుడు పోలవరం పూర్తి చేస్తున్నారు, పోలవరం పూర్తి చేయాలా. రైల్వే జోన్ చేస్తున్నారు, తీసుకురాలా. ప్రత్యేక హోదా చేస్తున్నారు, తీసుకురాలేదు. నవరత్నాలు అన్నది అరాకొర ఇంప్లిమెంటేషన్. అది 3,000 పెన్షన్ అని చెప్పి దశల వారీగా పెంచుకుంటూ వస్తారని అదో రకమైన మోసం. సో చెప్పిన మాట ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు? సో ఏ కాడికి బ్లేమ్స్ ప్రలోభాలతో నడుస్తున్న పార్టీ వైసీపీ పార్టీ. టీడీపీ దానికి భిన్నమైంది కదా. టీడీపీ కూడా అధికారంలో ఉన్నప్పుడు లేకపోతే అపోజిషన్లో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు వాళ్ళు కూడా మ్యానిపులేటివ్ మెథడ్స్లోనే ముందుకెళ్తారు. నిజంగా ప్రజలకు అవసరమైన ఇన్ఫ్లేషన్ గురించి కానీ, ఎంప్లాయ్మెంట్ గురించి కానివ్వండి, రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి కానీ ఈ రెండు పార్టీలకు ఎప్పుడు పట్టవు. వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే పొలిటికల్ ఏ ఇష్యూని పట్టుకుంటే మనకు పొలిటికల్గా బెటర్ బెనిఫిట్స్ వస్తాయి, పొలిటికల్గా బెటర్ మైలేజ్ వస్తుందని చూస్తారు తప్ప వీళ్ళకు ప్రజల హితం కానీ రాష్ట్ర హితం కానీ రెండు పార్టీల్లో ఏ ఒక్క పార్టీకి పట్టదు. ఇప్పుడు టీడీపీ కూడా క్యాష్ చేసుకోవాలని అయితే ప్రయత్నం అయితే చేస్తుంది అంటున్నారు. అంటే ఏ విధంగా చేసుకునే ఛాన్స్ ఉందంటారు? అంటే ఎలా టీడీపీ ఎలా క్యాష్ చేసుకుంటుంది? అంటే ఇప్పుడు వాలంటీర్లను దూరంగా పెట్టి వైసీపీ అంటే ఒకళ్ళ మీద ఒకరైతే కుట్రకోణం అయితే పన్నుతున్నారు కదా. ఇప్పుడు ఈరోజు పేపర్లు మీరు ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు బురద చల్లుకుంటున్నారు కదా. సో అక్కడ వాళ్ళకు వాలంటీర్లకు న్యాయం జరగాలని ఎవరికీ లేదు. వాళ్ళని మా ఎన్నికల అవసరానికి ఎలా వాడుకోవాలని వైసీపీకి, లేకపోతే వీళ్ళని ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉంచాలి ఎలా అనేది టీడీపీకి. అంతే తప్ప వాళ్ళకి నిజంగా జెన్యూన్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఆలోచన ఇద్దరులో ఎవరికి ఉంది? ఒక 5,000 రూపాయల జీతం తప్ప వాళ్ళకు 30,000 25,000 30,000 జీతం వచ్చి ఉద్యోగం ఇప్పించే పరిస్థితి టీడీపీ కానీ వైసీపీ కానీ చేసే పరిస్థితి లేదు కదా. ఏ కాడికి 5,000 జీతం ఇచ్చి పార్టీ అవసరాల కోసం వాడుకునే ప్రయత్నం వైసీపీ చేస్తున్నారు. అది కూడా లేకుండా చేసే ప్రయత్నం టీడీపీ చేస్తూ ఉంది. సో ఇప్పుడు వాలంటీర్లను కంప్లీట్ గా దూరం పెట్టడం వలన ఒక పార్టీకి పర్టికులర్ గా లాభం జరుగుతుంది, ఇంకో పార్టీకి. అంటే వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు రైట్ ఫ్రమ్ బిగినింగ్ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన అంతా మనోళ్లే అంటే పార్టీ కార్యకర్తలు వాలంటీర్లు పెట్టి పార్టీ కార్యకర్తలకు గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇవ్వడం ఏంటి అసలు? తప్పు కదా అది. ఏదైనా రిటర్న్ ఎగ్జామ్ పెట్టారా వాళ్ళకి? ఎగ్జామ్ ఏమైనా పెట్టి రిక్రూట్ చేశారా? లేదు కదా. వాళ్ళకి నచ్చిన వాళ్ళని పిక్ చేసుకున్నారు. అది వాళ్ళ పార్టీలో లోకల్ లీడర్స్ ఎవరిని సిఫార్సు చేస్తే వాళ్ళనే తీసుకున్నారు. అదొక యాంటీ కాన్స్టిట్యూషనల్ మెకానిజం కదా. దానికి ఒక చట్టబద్ధత లేదు, ఎగ్జామ్ ఏం జరగలేదు. సో ఇలా ఒక ఇల్లీగల్ మేనర్లో వాళ్ళ పార్టీ యాక్టివిస్ట్ని తీసుకొచ్చి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా శాలరీ ఇచ్చి పార్టీ పనులకు వాడుకుంటున్నారు కదా. అది ఎంతవరకు సమర్థనీయం అంటారు? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.